నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో 3,32,205 కోట్ల అంచనా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు. నిర్ణీత గడువుకు ముందే శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు. అధికారులు, సిబ్బందిని, కార్మికుల్ని సన్మానించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సమృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు. ఈ నెల 22న నారాకోడూరులో పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి. అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,000 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం 6,000 కోట్లు, తల్లికి వందనంకు 9,668 కోట్లు, మనబడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు కేటాయించారు. 11,118 కోట్లను వ్యవసాయ శాఖకు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు కేటాయింపు జరిగింది. పోలవరంకు 6,105 కోట్ల రూపాయలను ఆర్థిక బడ్జెట్లో పొందుపరిచారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించామన్న పయ్యావుల, కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది. అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 జులై కల్లా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ రైల్వే పోర్షన్ కూల్చివేత పనులను అనుకున్న సమయం కంటే ముందే కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. భారీ క్రేన్లు తెచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూల్చివేత పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ల కృషి మరువలేనిదని పెమ్మసాని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లను ఆయన అభినందించి సత్కరించారు. రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెమ్మసానితో పాటు డీఆర్ఎం సుధీష్ నసేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2027 జూన్ నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంను పూర్తి చేస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఏడాదిలోనే పూర్తవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రెండోది, ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే 30 రోజుల్లో చేయాలనుకున్నది 20 రోజులకే దాదాపుగా తీసేస్తారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో తీసేస్తారు. అంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా, అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదా, చేసే విధానం కూడా దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేస్ స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని. బట్ అయితే ఇట్ ఈస్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్. ఇప్పుడు రైల్వే అధికారులు కానీ, మన R&B అధికారులు కానీ, అదేవిధంగా ఈ టీము ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ, మా టీం కానీ, ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్కి నిదర్శనంగా ఈరోజు ఈ వర్క్ జరిగింది. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
complete this entire dismantling of the existing Shankar Vilas ROB in a record time. We had planned for 30 days, but we were able to complete it within almost 21 days. So that is a very, very big achievement. In between the fact that so many trains run and not a splinter was thrown away, mistakenly thrown away. So that is an achievement and a learning also for us. And it also tells us how we can really take things forward if all the departments continue. I'm indeed very grateful to all the authorities here, my own team, each, the operating team, the engineering team, and the security, the electrical team, all of them, they breathed this Shankar Vilas for the last 1 month. And that is how we have been able to, make it a success. వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్న మంత్రి అచ్చెన్నాయుడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని అన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వందనాదేవిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో వందనాదేవిని కలిసి పుష్పగుచ్చాలతో గొట్టిపాటి రవికుమార్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నేత మల్లి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి సార్. ఈ నెల 22వ తేదీన సమృద్ధి పథకాన్ని చేబ్రోలు మండలం నారాకోడూరులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథకాలపై ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని తెలిపారు. అదేవిధంగా 9,000 మంది పోస్టల్ ఉద్యోగులకు సత్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. టెలి హెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తున్నాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి. అందులో ఒకటి నారాకోడూరు, దాన్ని కూడా ఓపెన్ చేయటం. సో ఈ 3 కార్యక్రమాలు, ఒకటి MOU విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రెండోది పోస్టల్ ఉద్యోగుల్ని ఉత్తేజపరచడం, మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ చేయడం. వీటికి వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకటం, అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుడివాడకు చెందిన దాత, సామాజిక సేవకురాలు, ప్రవాస భారతీయురాలు డాక్టర్ రంగనాయకిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గౌరవపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. గుడివాడ గ్రామంలో జన్మించిన యుఎస్ఏలో డాక్టర్గా స్థిరపడి గ్రామాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలు అభినందనీయమని ఆలపాటి అన్నారు. గుడివాడలో తండ్రి స్వగ్రామంలో గ్రంథాలయాన్ని నెలకొల్పి బస్ షెల్టర్లు నిర్మించి రైతుల కోసం కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి NRI కాంట్రిబ్యూషన్స్ చెల్లించి అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన
100 మంది బాధితులకు విద్యుత్ పరికరాలు ఉచితంగా అందించారన్నారు. నేడు 25 లక్షలతో సామాజికంగా భవన నిర్మాణం పూర్తిగా భరించి పూర్తి చేయడం ముందు కూడా గ్రామస్తులకు ఉపయోగపడే ఏ పనికైనా సహాయం చేస్తానని భరోసా ఇచ్చినందుకు రంగనాయకి దాతృత్వాన్ని కొనియాడారు. గుడివాడ పుట్టిన ఊరు, పుట్టిన గ్రామంలో మా అమ్మ నాన్న పేర్లతో సామాజిక భవనాన్ని నిర్మించాము. దానికి నా కుటుంబం తరఫున హెల్ప్ చేశాను. దానికి గ్రామస్తులందరూ మమ్మల్ని పిలిచి చాలా ఆప్యాయంగా ఆదరించారు. దానికి ఆల్పాటి రాజా గారు కూడా వచ్చి నాకు ఇది అభినందించారు. దానికి చాలా కృతజ్ఞతలు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు 100 ఇళ్ళు పైగా కాలిపోతే ఆ ఇళ్ళకి ఆర్థిక సహాయం, అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్కి దాదాపు 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఆ కుటుంబం ఆ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం. వారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ఇక్కడ వాళ్ళని, తను పుట్టిన గ్రామాన్ని, తన వాళ్ళని, ఓ రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో కొద్ది మంది మాత్రం ఆ గ్రామాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామం మీద ఉన్న మమకారం, ఆ గ్రామంతో ఉన్నటువంటి బాంధవ్యం, ఆ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం, వీళ్ళన్నిటికీ ఆ తీపి గుర్తులుగా ఈ సహాయం ఉండాలి అనే భావన ఆమె కలగటం అనేది నిజంగా ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సమస్యలను ఆసరాగా తీసుకుని మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని ఆరోపించారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని కోరారు. అదేవిధంగా మెడికల్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజారోగ్యం అనేది ప్రభుత్వాలకి ప్రథమ బాధ్యత. ప్రభుత్వ రంగ వైద్యశాలని, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి తప్ప వైద్యాన్ని, విద్యని కార్పొరేట్లకు అప్పచెప్పి చేతులు దులుపుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండకూడదు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ అడ్డగోలు వైద్యానికి వ్యతిరేకంగా, ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా సిపిఐ భారీ పోరాటాలని నిర్వహించి ప్రజల పక్షాన పోరాడి ఈ మాఫియాను అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గుంటూరు నగరంలో అనేక హాస్పిటల్స్లో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నా అనేక హాస్పిటల్లో నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. ఠాగూర్ సినిమాని తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో కూడా జరుగుతూ ఉంది. వీళ్ళ పని పడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడైతే విపరీతమైనటువంటి దోపిడీ, మెడికల్ దోపిడీ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాలపైన, హాస్పిటల్ పైన సిపిఐ డేగ కన్ను వేసి మీ సంగతి తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నసీర్ జన్మదిన కేక్ను టీడీపీ రాష్ట్ర నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, కార్పొరేటర్ పోతురాజు సమత, మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, పాతగుంటూరు శివాలయం చైర్మన్ గాలి సతీష్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రగతి పథంలోకి దూసుకుపోతుందని వివరించారు. అనేక అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా చినా ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ నసీర్ గారి జన్మదినోత్సవ వేడుకల్ని ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో రంగరంగ వైభవంగా అందరూ కూడా అన్ని డివిజన్లలో వాడలా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహమ్మద్ నసీర్ గారు ఆయన యొక్క రాజకీయ నేపథ్యాన్ని,
ఆయన యొక్క ఎదుగుదలని కూడా ప్రతి యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఓటమి వచ్చినప్పుడు అధైర్యపడకుండా, గెలిపే లక్ష్యంగా ప్రజాసేవే పరమావధిగా ఆయన చేసినటువంటి ప్రయాణాన్ని అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చి 20 నెలల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అయింది, ఈస్ట్లోనే డెవలప్ అయ్యింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా వెల్ఫేర్ స్థలంలో ఈసారి ఎప్పుడూ పెట్టినటువంటి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవటం జరిగింది. అంతేకాకుండా బీఆర్ స్టేడియం కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జి కానివ్వండి, ప్రతి ఒక్కటి శంకర్ విలాస్ బ్రిడ్జి కానివ్వండి, డొంక రోడ్డు దగ్గర మూడు వంతెనలు కానివ్వండి, ఏదైనా కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ 20 నెలల్లోనే చాలా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారని అన్నారు. భారతదేశంలో ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా, ప్రథమ ఏఐసిసి అధ్యక్షుడిగా పేరు సంపాదించాడని, దేశంలోనే వృద్ధాప్య పెన్షన్ అమలు చేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్, నగర అధ్యక్షులు ఖలీల్, జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక జీవితాన్ని ఫాలో అయ్యి ఒక మనిషి 38-39 సంవత్సరాలకి ఒక ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు, అయిన తర్వాత వ్యవస్థలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువతకి చాలా అవసరం ఉంది. కాబట్టి ఆయన యొక్క జయంతిని చేయడం, ఆయన యొక్క స్ఫూర్తిని సమాజంలోకి తీసుకెళ్లడంగా భావిస్తూ మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఆ టైంలో నేను సింహాద్రి గారు అని చెప్పని సర్వీస్ మెంబర్ గారి దగ్గరికి ఉద్యోగం కోసం ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. నీకెందుకు ఉద్యోగం, రాజకీయాల్లో నీకు అసెంబ్లీ సీట్ ఇప్పిస్తా అని చెప్పి వారు చెప్పడం, దామోదరం సంజయ్ గారు ఇప్పుడు ఆరోగ్యం బాగోకపోయినా ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండటం, వారికి ఉన్న సంబంధంతో కేపీ నరసప్ప గారిని, మూర్తిరాజు గారిని, ఇద్దరిని మంత్రులు నాకు అప్పచెప్పి ఢిల్లీకి పంపించారు. అక్కడ ఢిల్లీలో వారిని కలిసి వారు ఆరోగ్యం బాగోపోయినా కూడా ఏఐసిసి ప్రెసిడెంట్గా ఆ మీటింగ్ ప్రెసిడెంట్ చేయడానికి రావడం జరిగింది. వారితో కూడా కారులో వచ్చాం. నెహ్రూ నగర్ లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గుడిపల్లి నవీన్, వాణి నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టారు, ఎర్రగోపు నాగేశ్వరరావు, గుడిపల్లి వాణి, ఇతర నేతలు పాల్గొన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన నెహ్రూ నగర్లో ఎమ్మెల్యే నసీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. తూర్పులో అభివృద్ధి పనులు చేపడుతున్న ఎమ్మెల్యే నసీర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరారు. అలాగే ఈ ప్రాంతంలో ఎందుకని నజీర్ అహ్మద్కి అంత క్రేజ్ ఉంది అంటే, ఈ ప్రాంతంలో ప్రతి లైను కూడా నూతనంగా వేసినటువంటి రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్లు, అనేక మందికి రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే తల్లికి వందనం పేరుతో అనేక మందికి ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడిగా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నటువంటి నజీర్ అహ్మద్ మిత్రుడని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం. మా పార్టీ నాయకుడని చెప్పుకోవడానికి మరింత గర్వపడతా ఉన్నాం. ఈ సందర్భంగా నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, మిత్రుడు నజీర్ అహ్మద్కు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని, తూర్పు నియోజకవర్గంలో రానున్న రోజులు ఆయన సంకల్పం ఏదైతే ఉంది, నిరుద్యోగత కానివ్వండి, పేదరిక నిర్మూలన కానివ్వండి, అక్షరాస్యత కానివ్వండి, ఏదైతే తన సంకల్పం చేసుకున్నారో గుంటూరు తూర్పులో అభివృద్ధి పదంగా అడుగు వేయాలని కన్నా తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆయనకి ధైర్యాన్ని, సాహసాన్ని, దానికి కావాల్సిన ఇచ్చా క్రియా జ్ఞానశక్తిని ఆ భగవంతుడు ప్రార్థించాలని, అష్టైశ్వర్యాలకు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తూర్పు నియోజకవర్గ నసీర్ అహ్మద్గా మరొకసారి గుంటూరు తరపున ప్రజలందరూ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నజీర్ అహ్మద్ గారికి మా డివిజన్ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే కాస్త క్లాసు కలిసిన ఏరియా ఇది. అందుకని వెంకటాద్రపేట దగ్గర నుంచి ఎన్టీఆర్ నగర్, మన మోతిలాల్ నగర్ దాకా పెద్ద వార్డు ఇది. దాదాపు 10-13 వేల మంది ఉన్నటువంటి వార్డు ఇది.
ఈ వార్డులో నజీర్ అహ్మద్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత, ఎందుకంటే గతంలో కూడా ఆయనకు తెలుసు ఈ వార్డు గురించి, ఎందుకంటే ఆయన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండటం, ఈ వార్డులో ఉన్నటువంటి స్థితిగతులన్నీ ఆయనకు అవగాహన ఉండటం వలన సుమారు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత 13 కోట్ల రూపాయల వరకు మా వార్డుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు జీజీహెచ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, కొత్తూరి వెంకట్, మానుకొండ శివప్రసాద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. నసీర్ అహ్మద్ తూర్పులో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని సుఖవాస్ తెలిపారు. నసీర్ అహ్మద్ మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్రంలో ముగ్గురు మైనారిటీ సోదరులు ఈ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఫారూక్ గారు ఆల్రెడీ మంత్రి పదవి నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కంపల్సరీగా, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ నజీర్ అహ్మద్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఆయన మంత్రి పదవి తీసుకొని ఈ పేద బలహీన మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆశాజ్యోతిగా ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన తిరిగి ఆయన మంచి పనులు చేసేసి మంచి పేరు తెచ్చుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం బావుటాని ఇంకా దాదాపు సుఖవాసీన్ గారు, వెంకట్, ఈరోజు సాంబు, మురళి, ఇంకా మిత్రులు చాలామంది ఉన్నారు. కిషోర్, మారం కిషోర్, చాలామంది కూడా అందరి ఆధ్వర్యంలో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, దేవుడు తనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆన్లైన్ ద్వారా 10th క్లాస్ సిబిఎస్ఈ పరీక్షలకు అందించిన పీడబ్ల్యూ విద్యాపీఠ ఇక నుండి ఆఫ్లైన్లో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు విద్యాపీఠ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, సెంటర్ హెడ్ ద్వారకా సాయి తెలిపారు. విజయవాడ సెంటర్, బెంజ్ సర్కిల్ వద్ద, పోరంకి దగ్గర మొత్తం 3 క్యాంపస్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 10th క్లాస్ సిబిఎస్ఈ ఫైనల్ బోర్డు పరీక్షలు వ్రాస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. పీడబ్ల్యూ విద్యాపీఠ అందిస్తున్న కోర్సుల వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. అనే విద్యాసంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి గాను విజయవాడలో బెంజ్ సర్కిల్లో మా డే స్కాలర్ క్యాంపస్, అలాగే పోరంకిలో హాస్టల్ క్యాంపస్. ఈ డే స్కాలర్ క్యాంపస్ కానీ హాస్టల్ క్యాంపస్ కానీ వివిధ జిల్లాల నుంచి మాకు అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనూహ్య స్పందన ఉంది. అట్లాగే రేపు 17వ తారీఖు నుంచి జరగబోయే సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కానీ ఐసిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కానీ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అకాడమిక్ డౌట్స్ ఉన్నా కానీ, వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాల్సినా కానీ మమ్మల్ని గుంటూరు ఐసీ సెంటర్లో, అలాగే విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఐసీ సెంటర్లో కానీ, పోరంకిలో ఉన్న మా హాస్టల్ క్యాంపస్లో కానీ సంప్రదిస్తే వాళ్ళకి మెటీరియల్ కూడా మేము ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఇండియా మొత్తం ఓవరాల్గా మోర్ దాన్ 200 బ్రాంచెస్ని, విద్యాపీఠని, ఆఫ్లైన్ సెంటర్స్ని స్టార్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. అలాగే 10th క్లాస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభినందన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్తో వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే మా ఫౌండర్, ఫిజిక్స్ వాళ్ళ ఫౌండర్ అలక్ పాండే గారు ఆయనే ఓన్గా కొన్ని వీడియోస్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత ఎలా అయితే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనే సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా అభినందన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కింద అందరికీ అందుబాటులోకి ఉంది. అది మీకు ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంటుంది. నంబూరు దశావతార ఆలయం దగ్గరలో నిర్వహించే శివోహం కార్యక్రమంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న దృష్ట్యా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 8,000 మంది శివోహం కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. దీనిపై స్పందిస్తూ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో 3,32,205 కోట్ల అంచనా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు.
నిర్ణీత గడువుకు ముందే శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు. అధికారులు, సిబ్బందిని, కార్మికుల్ని సన్మానించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సమృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు. ఈ నెల 22న నారాకోడూరులో పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.